నాకు ఏ స్థానం ఇచ్చినా నాకు ప్రజలతోనే అని చెప్పినటువంటి వ్యక్తి గతంలో మనం చూసాం. కళ్ళు మూస్తే 5 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ కళ్ళు మూసుకుంటే ఈ 5 సంవత్సరాలు అయిపోతుంది అనే విధంగానే ఆయన ప్రవర్తిస్తున్నారు. ఆయన చెప్పినది వాస్తవం అని చెప్పడానికి ఇదే. ఎందుకంటే ప్రతిసారి బెంగళూరు వెళ్తున్నారు, లేదా ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే ఢిల్లీ వెళ్ళి హడావిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చెప్తారు సార్ వీటికి సంబంధించి? ఎందుకు వెళ్తున్నారు ఆయన? మీకు అట్లాగే ఏబిఎన్ డిజిటల్ ఛానల్ ప్రేక్షకులకి, అట్లాగే డిబేట్ లో పాల్గొంటున్న మేడం గారికి నమస్కారాలు సార్. నమస్తే. యాక్చువల్గా మనం మాట్లాడుకోదలిస్తే జగన్ గారి గురించి, ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నేతగా మనం చూసే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే ఆయన ఎంతసేపటికి ఏంటంటే అధికార దాహం, అధికారంలో ఉండాలి, ఎట్లయినా కానీ అధికారాన్ని సాధించాలి అనే ఆ పద్ధతిలో ఉన్నారు తప్ప ఒక రాజ్యాంగబద్ధంగా, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచన విధానం కానీ, ఒక నాయకుడికి ఉండాల్సిన కనీస లక్షణాలు కానీ ఆయన దగ్గర మచ్చుకైనా కనిపించట్లేదండి. ఎందుకంటే ఇవాళ అసెంబ్లీ జరుగుతూ ఉంది, మన పక్క రాష్ట్రంలో కూడా సేమ్ పీరియడ్ లో అసెంబ్లీ జరుగుతూ ఉంది. చక్కగా మరి ప్రతిపక్షం పార్టీ అసెంబ్లీలో ఉండి ఎంత చక్కగా ప్రభుత్వాన్ని నిలదీయటం కానివ్వండి, ప్రభుత్వం చేస్తున్న పాలనలో, గత పాలనలో ఆరోపణలకు సమాధానం చెప్పే విధానం కానివ్వండి ముచ్చటగా ఉంది. ఆ రకంగా కూడా జరుగుతుందేమో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా ఆశించాం, చూద్దామని. కానీ మరి దురదృష్టవశాత్తు మనకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మనకు అదృష్టం లేదు. ముఖ్యంగా ఏంటంటే నేను అనుకోవటం, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేక అసెంబ్లీలో మరి ఆయన లేవనెత్తుతున్న ఆయన పరిపాలనలో సాగిన అవినీతి గురించి కానివ్వండి, అవకతవకల గురించి కానివ్వండి, మరి సమాధానం చెప్పడానికి ఆయనకి గుండె దమ్ము లేక ఇలా ఆయన పక్కదారి పడుతున్నారు, అట్లాగే అసెంబ్లీకి అటెండ్ కాకుండా తప్పించుకుంటున్నారు అనేది మనం భావించవచ్చు. అదొకటి. నాకు ఏదైతే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, సపరేట్ గా కుర్చీ వేయాలి, ఏంటి సార్ ఇది చిన్నపిల్లలు అడిగినట్టుగా? అదంతా పిల్ల చేష్టలుగా ఉంది. ప్రతిపక్ష హోదాని ప్రజలే ఇవ్వలేదు, అంతే కదా. ఆయన యొక్క పరిపాలనా వైఖరి నచ్చక ప్రజలే తిరస్కరించారు. ప్రతిపక్ష హోదా కూడా పనికిరాడు ఇతను అనే ఒక తీర్పుని ప్రజలు ఇచ్చారు. కాబట్టి మళ్ళీ అతను నిజంగా ఒక రాజకీయ పరిణితి చెందిన ఆలోచన విధానం కనుక ఉంటే కనుక ఆయన నిలబడి మళ్ళీ ప్రజలు ఎవరైతే తిరస్కరించారో అదే ప్రజల యొక్క మెప్పు పొందడం కోసం అసెంబ్లీ వేదికని చక్కగా వాడుకోవాలి. ఇప్పుడు ఆయన పరిపాలన మీద, ఆయన విధానాల మీద చాలా రకాల ఎలిగేషన్స్ వస్తున్నాయి. ప్రభుత్వం అనేక శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంది. ఆర్థిక పరిస్థితి గురించి కానివ్వండి, అట్లాగే లిక్కర్ పాలసీలు కానివ్వండి, ఇసుక పాలసీలు కానివ్వండి, ఇలా అనేకమైనవి ప్రముఖంగా ఏదైతే అవకతవకలు జరిగినాయి అని చెప్పుకుంటున్న డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో చాలా అవకతవకలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభుత్వం బయట పెడతా ఉంది ఒక్కోటి. ఇట్లాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు, ఇట్లాంటి శ్వేతపత్రాలు రిలీజ్ చేసినప్పుడు దానికి సంబంధిత అప్పటి మంత్రులు, దానికి శాఖలకు సంబంధించిన కనీసం అధికారులు ఎవరో ఒకరు, ముఖ్యంగా మంత్రులు కావచ్చు, లేదంటే అప్పటి ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు మాట్లాడాలి కదా. ఇప్పటి వరకు 6 శ్వేతపత్రాలు అయిపోయాయి. తర్వాత నిన్న అసెంబ్లీలో కూడా ఆర్థిక శాఖకు సంబంధించి ఒక్కదానికి కూడా ఇది మేము చేశామనో చేయలేదనో ఏది మాట్లాడట్లేదు. ఈ తేలుకుట్టిన దొంగలు అంటారు కదా, ఆ విధంగా ఉన్న పరిస్థితి. అంటే తప్పు చేసినట్ట, ఖచ్చితంగా చేసినట్టే భావించాలి. ఎందుకంటే తప్పులు ఉన్నాయని తెలుసు వాళ్ళకి, ఆ తప్పులకు సమాధానం చెప్పలేమని తెలుసు. అందుకనే ఇది ఏంటంటే పారిపోయే ధోరణిని అవలంబిస్తున్నారు. ఇంకొక మాట చెప్పాలంటే, మీరు అక్కడ వచ్చి మంత్రులు ఎవరైనా సమాధానం చెప్పడానికి వాళ్ళు ఎవరు కూడా గెలవలేదు, అందరూ ఓడిపోయారు. ఇప్పుడు ఉన్న 11 మంది కూడా ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు కాక ఉన్న 10 మంది కూడా ఆయన గతంలో మంత్రివర్గంలో పదవులు నిర్వహించిన వాళ్ళు కారు, వాళ్ళు ఏం సమాధానం చెప్పలేరండి. కాబట్టి అన్నిటికీ ఏకైక బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఆయన చేసిన పరిపాలన విధానం, ఆయన డబ్బులు ఏ రకంగా ఖర్చు పెట్టారు, దేనికి చేశారు, అప్పులు ఏమున్నాయి, అప్పులు ఎందుకు చేశారు, అట్లాగే ప్రభుత్వం, ఇప్పుడున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం